హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము టేస్టీ ప్రాన్స్ కర్రీ చేయబోతున్నాము. ఇది చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు దీని తయారీ విధానం కోసం నేను 1 కేజీ ప్రాన్స్ని తీసుకున్నాను. 1 కేజీ ప్రాన్స్ని బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దాని వెనకాల ఉన్న వెయిన్స్ని మనం తీసేయాలి. వెయిన్స్ అన్నిటిని తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే కొంచెం రాళ్ళుప్పు తీసుకోండి. ఒకవేళ రాళ్ళుప్పు మీ దగ్గర లేకపోతే నార్మల్ ఉప్పునైనా మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దాన్ని వాష్ చేసి పెట్టుకోవాలి. ప్రాన్స్ని ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న డర్టీ వాటర్ అంతా పోవడానికి ప్రాన్స్ని స్టీమ్ పైన కుక్ చేసుకోవాలి. నాకు 2 మినిట్స్ తర్వాత అందులో ఉన్న డర్టీ వాటర్ అంతా పోయి చూడండి. ఇప్పుడు మనకి కర్రీకి కావాల్సింది 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటోస్, 2 మిర్చీస్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ టర్మరిక్, 3 స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ జింజర్, అలాగనే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇప్పుడు మనం స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని, అలానే కర్రీ లీవ్స్ని, ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మనము ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి, మధ్యలో కలుపుకుంటూ. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటోస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు టమాటోస్ అనేవి కుక్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు మనం ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి. దీన్ని మధ్యలో కలపడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన టేస్టీ అండ్ యమ్మీ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ అన్నంలో కానీ లేకపోతే చపాతీలో కానీ మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు మీరు కామెంట్స్లో తెలియచేయండి ఎలా వచ్చిందో. Don't forget to like, share, comment and subscribe to my YouTube channel. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.